హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఎంతో హెల్దీ అయిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రోజుకు ఒక లడ్డు ఇస్తే చాలా హెల్దీగా చాలా బాగుంటారు. అందులో ఎదిగే పిల్లలకి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే వీడియో మొత్తం అర్థమవుతుంది. ఎలా చేశానో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన రెసిపీ, నేనైతే 6 వెరైటీస్ తీసుకున్నాను. అందులో అంజూర, బాదం, ఖర్జూర, జీడిపప్పు, పిస్తా, పల్లి తీసుకున్నాను. మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి, అందుకని ఇవి తీసుకున్నాను. ముందుగా నేను వేడి నీళ్ళు కాస్త మరిగించి ఇలా అంజూరాలు వేస్తున్నాను. అలా వేయటం వల్ల కొంచెం త్వరగా నానుతాయి. చూసారా, కొంచెమేను అవి కొంచెం మునిగేలా పోస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎంత పోసినా అది వాటర్ పీల్చుకొని ఉబ్బుతుంది కాబట్టి సరిపోతుంది. నేనైతే ఇంకొంచెం చూసుకొని పోసుకుంటున్నాను. నేను తీసుకుని వాటర్తోనే నేను మిక్సీ పట్టేటప్పుడు ఈ అంజూరాన్ని కూడా వేస్తాను. ఇవి మనం పక్కన పెట్టేసుకుందాం, నానిపోతాయి. అలాగే ఈ డ్రై ఫ్రూట్ ఖర్జూరా ఉంది కదా, దీంట్లోంచి విత్తనం తీసుకొని ఇట్లా ఇవి మొత్తం తీసుకొని పెట్టుకోవాలి. ఇంతే సింపుల్గా తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. విత్తనం తీసేసి మొత్తం ఖర్జూరాలన్నీ ఇలా మొత్తం వలుసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇంతేనండి, ఇంకన్నీ ఇలాగే మొత్తం ఖర్జూరాలన్నీ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా, మొత్తం తీసేసి ఇవి మనం పక్కన పెట్టేసుకుందామండి. అలాగే పిస్తా ఉంది కదా, ఈ పిస్తా కూడా ఇలా మొత్తం చూసుకొని వలుసుకోవాలి. ఇలా కొన్ని ఏమో మామూలుగా వస్తాయి, కొన్ని ఇలా వస్తాయి కదా, ఇలా తీసుకొని అన్నీ సేమ్ ఇంతే. ఇంకా పిస్తా కూడా మొత్తం పప్పులన్నీ వలుసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం మనం చిన్నగా కట్ చేసుకొని పీసెస్లా ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇవి కట్ చేసేటప్పుడు ఎంత టైం పట్టిందో తెలుసా? దీనికి చాలా ఓపిక ఉండాలండి. అలాగే ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనం ఖర్జూరా, అంజూరా ఉంది కదా, ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. చూసారా, ఖర్జూరా అంతా వేసాను కదా, అంజూరా కూడా నానింది. దాంతోనే మనం ఈ వాటర్ అంతా తీసేసి వాటర్తో సహా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే ఎక్కువ ఏం లేవు కాబట్టి కొంచెమే కాబట్టి మొత్తం కలిపి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేను. వాటర్ ఏం వేసే పని లేదండి, వేసిన వాటర్తోనే సరిపోతుంది. చూసారా ఎలా వచ్చేసిందో, ఇంకెలా అయితే సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇలా పేస్ట్ వద్దనుకుంటే ఆ వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్ అంజూరా వేసుకొని మిక్సీ పట్టుకొని అప్పుడు గట్టిగా వస్తుంది. కానీ నాకు ఇలా అయినా పర్వాలేదు. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దీంట్లోనే నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసం. చూసారా, 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇవి మొత్తం ఇలా చేసుకున్నాను కదా, ఇవన్నీ దగ్గర కనుక్కొని మొత్తం కలిపి దాంట్లో వేసి సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా అన్ని ఎత్తులో బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకోవాలి. చూసారా, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడానికి చాలా ఈజీ, కానీ ఇవి కట్ చేసేటప్పుడు ఓపిక చాలా కావాలండి. ఈ కొంచెం చేయడానికి ఎంత టైం పట్టిందో, ఇంకా బయట అయితే ఎక్కువ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇంకెంత ఓపికో. నిజంగా వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, ఎంత ఓపికతో చేస్తుంటారో. ఖచ్చితంగా ఇది మాత్రం చాలా హార్డ్ వర్కే అనాలి. మనమైతే సింపుల్గా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పర్లేదు. ఇదంతా డ్రై అయిపోయింది. చూసారా, మొత్తం తీసేస్తున్నాను నేను. ఇవన్నీ ఇలా తీసుకొని ప్లేట్కి పెట్టేసుకొని దీంట్లో మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఖర్జూరా, అంజూరా 2 కలిపి ఈ నేతిలో బాగా దగ్గరికి ఎలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే మొత్తం ఉడికేలాగా కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం తిక్కుగా అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా తిక్కుగా అవసరం లేకపోతే కొంచెం అచ్చాపచ్చాగా ఉండాలనుకున్నప్పుడు ఇంతగా తిప్పుకోవద్దు. నేనైతే కొంచెం ఎక్కువే తిప్పేశాను. ఎలాగో నేతిలో ఫ్రై చేస్తాను కాబట్టి నాకు సరిపోయిద్ది అనేసి. అంతేకాదు, మీరు ఇక్కడ గమనించారా లేదో, నేను ఖర్జూరా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి కదా, దప్పికి ఎక్కువ ఉంటుంది కదా. అలా ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా మంచిగా మనకు కావాల్సిన పోషకాలు వెళ్ళాలనేసి నేను ఎక్కువ ఖర్జూరాతో డ్రై ఫ్రూట్స్ తక్కువగా తీసుకొని చేస్తున్నాను. లేదు మాకు అంతా సమానంగా ఉండాలంటే మీరు అన్నీ ఈక్వల్గా తీసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. పైన సాఫ్ట్గా, లోపలంతా డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినింది మా పాప. అలాగే ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఇలా నేతిలో కొంచెం చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ అయింది కదా ఖర్జూరా, ఇంకా దీంట్లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకునేవి మొత్తం వేసేసుకోవటమే. ఇక్కడే మీరు కావాలంటే ఇలాచీ పొడి వేసుకోవచ్చు. నా కాడ లేక నేను ఇలా దంచేస్తున్నాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే మీ కాడ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటే వేసుకోండి. మా వాళ్ళు ఇవే ఇష్టపడతారు, అందుకని ఇలా చేశాను. ఈసారి అన్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి మంచిగా ఇంకొక లడ్డు కూడా చేస్తాను ఖచ్చితంగా. అది కూడా త్వరలోనే మన ఛానల్లో పెడతాను.
అలా అని చెప్పి ఇది మంచిగా లేదా అని మాత్రం అనకండి. ఇది మంచిదే, కాకపోతే ఎవరి ఇష్టాలు వాళ్ళు కదా. మా వాళ్ళకి ఇవి ఇష్టం కాబట్టి మా పాపకి, అందుకని వీటితో చేశాను. ఈసారి ఇంకొక వీడియోలో అన్నీ చేస్తాను ఖచ్చితంగా. ఇదైతే చూసారా అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా అయిపోతే రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం మనం చల్లారిపోయిన తర్వాత నెయ్యి చేతికి రాసుకుంటూ లడ్డూలు కట్టుకుంటే చాలా బాగుంటుంది. రోజుకొకటి ఇస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇది చూసారా ఇదంతా ఇట్లా బాండీకి అంటుకోకుండా వస్తుంది కదా. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఓన్లీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. అలాగే ఇది చల్లారిన తర్వాత చూసారా మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని మొత్తం లడ్లుగా చేసేసుకుందామండి. చూసారా చాలా సింపుల్, కాకపోతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవటమే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. ఓపిక్గా చేసుకునేది ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇది మరోసారి నేను రిపీట్ చేస్తున్నాను. నా ఛానల్ ఎక్కువగా ఈ పదం వాడుతూ ఉంటాను. అంతేకాదు మీకు అందరికి కూడా తెలుసు కదా, ఓపిక్గా ఇష్టంగా చేసుకునేది ఏదైనా కష్టం అనిపించదు. మొత్తం అన్ని లడ్లు ఇలాగే చేసుకోవాలి. చాలా బాగుంది. నేతితో ఇలా లడ్డులు పెడుతూ ఉంటే రోజుకొక లడ్డు ఇది తింటే పిల్లలకైనా సరే పెద్దలకైనా చాలా పర్ఫెక్ట్గా కావాల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. ఒక్కొక్క డ్రై ఫ్రూట్లో ఒక్కొక్కటి ఉంది కదా, అందులో ఖర్జూరాకి మెయిన్ ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఎక్కువగా వేసాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అన్నీ సమానంగా తీసుకోండి. ఈ వీడియో ఇంతేనండి. అన్నీ ఇలాగే సేమ్ లడ్డులు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవటమే. చూసారా అన్ని లడ్డులు ఇలా రెడీ అయిపోయినాయో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. మీరు నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మేము ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఫ్రెండ్స్ మీకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ పదే అడుగుతున్నాను, నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేసేయండి. చేస్తారని అనుకుంటున్నాను. వెళ్తూ లైక్ కొట్టండి. ఈ వీడియో ఎంతటితో వెండ్ చేస్తున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.